నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గం అనౌన్స్మెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 1982లో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు పరిస్థితుల దృష్ట్యా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అలాగే రాజకీయంలో ఎటువంటి అనుభవం లేనటువంటి యువత చాలామందిని తీసుకొచ్చి రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వారికి ప్రాతినిధ్యం కల్పించి వారందరూ ఎమ్మెల్యేలుగా, ఆ తర్వాత మొదటిసారి గెలిచినప్పుడే మంత్రులుగా కూడా వారికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సామాజిక న్యాయం అనే స్టాండ్లో ఆ రోజు తలపెట్టుకున్నటువంటి ఆ సామాజిక న్యాయం అన్నటువంటి ప్లాట్ఫామ్ని ఈ రోజు వరకు పాటిస్తూ నిన్న కార్యవర్గంలో కూడా యువతకు, మహిళలకు, వెనకబడిన వారికి అందరినీ కూడా చాలా చక్కటి కూర్పు కనిపించింది. ముఖ్యంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, పార్టీలో ఎప్పుడు కూడా కంటిన్యూటీ అనేది ఉండాలి. శాశ్వతం పార్టీ అనేది, ఆ సంస్థ అనేది శాశ్వతం. అయితే కంటిన్యూటీలో యువతకి కూడా పెద్దపీట వేసి చిన్న చిన్న పోస్టులు కాదు, అధినాయకత్వంలో కూడా, అంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా మా లోకేష్ అన్న గారికి ఈవేళ ఆ పోస్ట్ ఇవ్వటం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు నిజంగా ఇదొక నవశకం, తెలుగుదేశం పార్టీకి ఒక నవశకం మొదలవుతుంది ఈవేళ, ఒక సంకేతం అయితే ప్రతి ఒక్కరిలో కూడా వెళ్ళిందండి. 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ యొక్క బలం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో మేము గ్రామ స్థాయి కమిటీలు కానివ్వండి, మండల స్థాయి కమిటీలు కానివ్వండి, మెయిన్ కమిటీలు, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానివ్వండి, జిల్లా స్థాయి కమిటీలు కానివ్వండి, ఇప్పుడు స్టేట్ లెవెల్ కమిటీలు కూడా వేయటం జరిగింది. ఇంతేకాదు ఇంకా చాలా వేయవలసిన అవసరం కూడా ఉంది. అనుబంధ కమిటీలు ఇంకా వేయలేదు, స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఇంకా వేయాలి. అవన్నీ కూడా త్వరగా వస్తాయి. కానీ ఇక్కడ దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వేసాం, ఇంకా వేయవలసినవి ఉన్నాయి. ఈ సుదీర్ఘ కాలం పాటు 44 సంవత్సరాల్లో అనేక మంది, అంటే అన్ని వర్గాల వారిని కూడా నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో మీరు గమనించినట్లయితే ఒక పోస్ట్ తీసుకుంటే దానికి అర్హత ఉన్నవారు 10 మంది ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ దక్కదు. అలాగని పోస్ట్ ఇచ్చిన వారే కష్టపడ్డారు, మిగిలిన వారు కష్టపడలేదు అని చెప్పడానికి కూడా లేదు. అర్హత అనేది ఇప్పుడు 250 మందికి మనం ఈవేళ 180 మందికి పోస్టులు ఇవ్వగలిగితే, అర్హులైన వారు వేలాది మంది ఉన్నారు. కానీ అందరికీ దక్కకపోవచ్చు, అనేక కూర్పుల వల్ల, అనేక కారణాల వల్ల. సో ఎవరు కూడా నిరాశ చెందవద్దు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నేను గమనించింది ఏంటంటే, వారి కోపం పార్టీ పైన అయినా, వారి అలకైనా చాలా తాత్కాలికం. వెంటనే సర్దుకుని మళ్ళీ పార్టీ కోసం పునరంకితం అయ్యే కేడర్ తెలుగుదేశం పార్టీ కేడర్. అలాగని ఎప్పుడు వారిని ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదనే భావం కూడా తెలుగుదేశం పార్టీలో లేదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, కష్టపడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని చెప్పి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసే పార్టీ, ట్రాన్స్పరెంట్గా కూడా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగానే ఈ మధ్యన మైటీడీపీ యాప్ అని ప్రతి ఒక్కరు కార్యకర్త ఏ పని చేసినా వారికి గుర్తింపు ఉండాలి, వారి కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలి, అధిష్టానం వరకు వెళ్ళాలి అని చెప్పి ఈ యాప్ కూడా చాలా డెమోక్రటిక్ పద్ధతిలో, అంటే ప్రతి కార్యకర్త కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు వారు చేసే కార్యక్రమాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. వారి ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. మనం డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమాలని
మనం దాంట్లో అటెండెన్స్ వేయొచ్చు. ప్రతి నెల 1వ తారీఖున మనం వెళ్ళి పెన్షన్ ఇచ్చేటప్పుడు దానికి అటెండెన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా అధినాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారితో అయినా లోకేష్ గారితో అయినా నేరుగా మనం ఒక మెసేజ్ పంపే సౌకర్యం కూడా దాంట్లో కల్పించారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మెసేజింగ్ ఏదైతే ఉందో ప్రతి సమస్య పైన ప్రతి విషయం పైన పార్టీ ఏమనుకుంటుంది, పార్టీకి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ యాప్లో కూడా ఇస్తున్నాం. సో ఇటువంటి కార్యకర్తే అధినేత అని నమ్మి ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడం అనేది, లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక నామినేటెడ్ పదవి ఇవ్వగలుగుతాం అనేది అది జరగని పని. కాబట్టి రానున్న రోజుల్లో ఏ విధంగా వీరందరికీ న్యాయం చేయాలనేది పార్టీ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. కార్యకర్తలని అంటే వారి బాగోగులు ఏ విధంగా చూసుకోవాలి. ఉదాహరణకి మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక స్కూల్, అంటే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారిని ఏ విధంగా బాగు చేయాలి, వారి జీవితాలను ఎలా మార్చాలనే నిరంతరం కృషి అయితే పార్టీ తరఫున అయితే ఉంటుంది. అది ఎన్టీఆర్ ట్రస్ట్ అవనివ్వండి, వేరే కార్యక్రమాలు అవనివ్వండి. రానున్న రోజుల్లో అంటే 44 ఏళ్ళలో ఇంత బలపడినటువంటి పార్టీ, మా ఫ్యూచర్ కూడా, మా భవిష్యత్తు పటిష్టమైన చేతుల్లో లోకేష్ గారి నాయకత్వంలో మేమంతా కూడా నడవబోతున్నామని, ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా అంచెలంచెలుగా ఇంకా బలపడతామనే నమ్మకం ప్రతి కార్యకర్తలో, ఈవేళ ప్రతి నాయకుడిలో, తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరిలో కూడా బలమైన నమ్మకం ఈవేళ కలిగించగలిగారు. లోకేష్ గారి గురించి మరొక విషయం, ఈవేళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు కాబట్టి ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఆయన రాజకీయాల్లో జనరల్గా ఒకరి కొడుకుగానో లేకపోతే ఒకరి బంధువుగానో ఎంటర్ అయినప్పటికీ తనంతటి తాను మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ అనుభవం నాకు స్వయంగా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. మనం ప్రూవ్ చేసుకోలేకపోతే, అంటే మనల్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో భరిస్తారు, కానీ ఆ తర్వాత మన ఆ విలువను నిలబెట్టుకునే ఆ బాధ్యత మన పైన ఉంటుంది. ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీలో కూడా ఆ నమ్మకం కాలక్రమేణా ఆయన కలిగించగలిగారు. యువగలం పాదయాత్ర మీరు తీసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి ఆ 52 రోజులు కార్యక్రమాలు మీరు చూసినట్లయితే, ఆయన అంతటి ఏ విధంగా ఆయన మలుచుకున్నారు ఒకసారి మీరు చూసినట్లయితే, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నారు, ఈరోజు ఆయన ఎలాగ ఉన్నారు. ఇదంతా మా యువతకి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల వారికి లోకేష్ గారి ఈవేళ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అపోజిషన్ కూడా ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక యువకుడు రాజకీయాల్లో రాణించాలి, హేళన చేసిన వారి దగ్గరే ఈవేళ మెప్పు పొందుతున్నారంటే ఆయన కన్నా మాకు గొప్ప నాయకుడు లేడని చెప్పేసి ఈవేళ మేమందరూ కూడా నమ్ముతూ, మరొకసారి ఆయనకి ఈ గౌరవం ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.